నిన్న శాసనసభ పక్కన పెట్టేసి ఇక కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అందరు కలిసి మేడిగడ్డను పరిశీలన చేయడానికి వాళ్ళు అటుపోయినరు. ఇక కేసీఆర్ నల్గొండలో సభ ఏర్పాటు చేసిండు. ఈ నీళ్ల కోసం ఫైట్ చేసినటువంటి అదే కేసీఆర్ ఈ ప్రాజెక్టులు, ఈ కృష్ణా పరివాహ ప్రాంతాలలో ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించేటువంటి విషయం పైన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కృష్ణా బోర్డుకు ఎక్కడ అంటే కేఆర్ఎంబీకి అప్పగిస్తారనేటువంటి ఆలోచన మీద ప్రజలకు వివరించి చెప్పాలి. మనం తీసుకొచ్చుకున్నటువంటి ప్రాజెక్టులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకుపోయి కేంద్రం చేతిలో పెట్టబోతుర్రు. అలాంటి అవగాహన పైన మొత్తానికి కేసీఆర్ నిన్న సభ ఏర్పాటు చేసిండు. ఇక సభలో అనేకమైనటువంటి మాటలు కూడా మాట్లాడాల్సి వచ్చింది. కరెంటు 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం, రైతులను ఒక చిన్న చూపుగా చూడడం, ఇక ప్రతి వర్గానికి చెందిన ప్రతి వర్గంలో కూడా కాంగ్రెస్ అన్యాయమే చేస్తున్నటువంటి విషయాలపైన కేసీఆర్ నిన్న సభలో గొంతెత్తి మాట్లాడినటువంటి కథనం. ఇక మొత్తానికి కేసీఆర్ మళ్ళీ బయటకు రాగానే రేవంత్ రెడ్డికి చెమటలు పుడుతున్నాయి. ఇక కేసీఆర్ మళ్ళీ బయటకు రాగానే రేవంత్ రెడ్డికి చెమటలు పుడుతున్నాయి. ప్రతిపక్షంలో అసలు వాస్తవానికి ఇక్కడ మనం చూస్తున్నామా, అక్కడ కేసీఆర్ కనబడ్డా ఇక్కడ రేవంత్ రెడ్డి కనబడ్డా మన కళ్ళకు ముఖ్యమంత్రి కేసీఆర్ లాగానే అనిపిస్తుండు. అతను గొంతిన్నా కానీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఉంటే అసలు ఆయన్నే ముఖ్యమంత్రి లాగా, ఆయన్నే పేద ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఆయన్నే పోరాటం చేస్తున్నట్టుగా మీ అందరికి అనిపిస్తుందా లేదా? రేవంత్ ఉన్నా అసలు రేవంత్ విషయంలోకి వచ్చేస్తే ముఖ్యమంత్రి కలలే కనబడతలేవు రేవంత్లో. కానీ మొత్తానికి ఈ రేవంత్ రెడ్డికి మాత్రం దడబుచ్చుకునేటువంటి పరిస్థితి అయితే నెలకొంటుంది. ఇక 1,00,000 కోట్లు ఖర్చు, 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేదు. ఇది కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించి కేసీఆర్ దోపిడీకి కాళేశ్వరం బలి. కాళేశ్వరానికి సంబంధించి 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలకు నీళ్లు కూడా అందించలేదనేటువంటి వైనం మాట్లాడుతున్నటువంటి రేవంత్. ఈ అక్రమాలకు బాధ్యులపై విచారణ చేయిస్తున్నాం, అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్ట్, ఇక నేడు అసెంబ్లీలో సాగునీటిపై శ్వేతపత్రం ఇవ్వబోతున్నాం అంటున్నారు. ఇవాళ అసెంబ్లీలో సాగునీటిపైన శ్వేతపత్రం ఇస్తారంట. ఇక కేసీఆర్ చెప్పింది ఏటా 180 టీఎంసీలు, 5 ఏళ్లలో ఎత్తిపోసింది 162 టీఎంసీలే. కేసీఆర్ చెప్పింది 180 అయితే ఎత్తిపోసింది 162 టీఎంసీలు అని చెప్తుండు. కుర్చీ పోయినందుకే నల్గొండ సభకు కేసీఆర్. మేడిగడ్డ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి బ్యారేజీ సందర్శన. కుర్చీ పోయినందుకు మేడిగడ్డ, కుర్చీ పోయిందనే నల్గొండలో మీటింగ్ పెట్టిండట కేసీఆర్. కుర్చీకున్న నల్గొండలో మీటింగ్కి ఏమైనా సంబంధం ఉందా? మీ తప్పుడు మాటలు, మీ దొంగ మాటల్ని ప్రజలకు వివరించి చెప్పాలన్నటువంటి అంశం మీదనే ఇవాళ నల్గొండలో సభ ఏర్పాటు చేసిండు. ప్రాజెక్టులను తీసుకుపోయి మీరు కేంద్రానికి అప్పచెప్తారన్నటువంటి ఆలోచనతోనే దీన్ని పక్కన పెట్టి కేసీఆర్కు కూర్చిపోయిందనేటువంటి భయంతో నల్గొండలో సభ ఏర్పాటు చేసిండు అని ఎట్లా మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి నువ్వు? ఇక మేడిగడ్డ బ్యారేజీలో 2-3 పిల్లర్లు కూలితే తప్ప అని కేసీఆర్ అంటున్నారు. ఇక బాధ్యతారహిత్యంగా మాట్లాడుతున్నారు. ఈ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి 1,00,000 ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదు. మీ 1,00,000 కోట్ల దోపిడీకి కాళేశ్వరం బలైంది. ఇక కేసీఆర్ అవినీతికి మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం సున్నమైంది. ఇక కుంగింది ప్రాజెక్టు కాదు, తెలంగాణ ప్రజల నమ్మకం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కుంగింది మేడిగడ్డ కాదు, ప్రజలే కుంగిపోయారు, ప్రజల యొక్క నమ్మకమే కుంగిపోయిందని మాట్లాడుతున్నారు. ఇలా ప్రజలు కూడా నీకు ఓట్లేసి పట్టం కట్టి గద్దె మీద కూర్చునబెట్టిరు. రేపు నీ పరిస్థితి కూడా ఎట్లుంటుందో రేవంత్ రెడ్డి. ఇక మొత్తానికి ఇప్పుడు నువ్వు చెప్తున్నటువంటి ఆ మాట ఏంటంటే కేసీఆర్ మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు పైన 1,00,000 కోట్లు పెట్టి అందులో సగం అంటే దోపిడీ కోసం ఈ ప్రాజెక్టు నిర్మించిందే డబ్బులు సంపాదించుకునే విధంగా కేసీఆర్ డబ్బులు సంపాదించుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టును ఏర్పాటు చేసిండు, ప్రజల కోసం కాదు అన్నట్టుగా చెప్తున్నాను ఈ మాటలు కదా. ఇక రీడిజైనింగ్ పేరుతో భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తన బండారం బయటపడుతుందన్న భయంతోనే ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్ నల్గొండలో సభ పెట్టారని రేవంత్ రెడ్డి విమర్శించారు. తమ బండారం బయటపడుతుందనేటువంటి అనుమానంతోనే నల్గొండలో సభ పెట్టిండట ఏది కేసీఆర్.
ఇది మేడిగడ్డకు సంబంధించినటువంటి వీళ్ళందరూ పోయి మేడిగడ్డను చూస్తారు కదా, ఈ మేడిగడ్డను చూడగానే ఇంత అక్కడ ఉన్నటువంటి లోపాలు ఏడ బయటపడతాయో అని భయానికి అట్లా సభ పెట్టినట్ట కేసీఆర్. మేడిగడ్డ బ్యారేజీ పియర్ పగుళ్ళు వచ్చినటువంటి ప్రదేశాన్ని శాసనసభ్యులకు చూపించి వివరిస్తున్న ముఖ్యమంత్రి. ఇక చూపిస్తాడు చూడురిగా, ఇక్కడ చేతి పెట్టి ఇంట్లో ఇంత పరిరచ్చింది, ఇక్కడ మొత్తం ఖరాబ్ అయిపోయింది, ఇక్కడ పగిలిపోయింది, వీళ్ళందరినీ తీసుకుపోయి ఆడ ఆ శాసనసభను పక్కన పెట్టి ఈ పని మీద పోయిండు బస్సు కట్టుకొని. ఏం చేద్దాం అనుకున్నాడో ఇక్కడ దాకా వీళ్ళందరినీ తీసుకొని పోయి ఆ మేడిగడ్డను మొత్తం పలిగిపోయిన పగుళ్ళన్నీ చూపిస్తుండట. అంటే వీటన్నిటినీ రిపేర్ చేయించి మొత్తం మీద సరిదిద్దే ప్రయత్నం చేస్తాడా, లేకపోతే ఈ సూపిచ్చుడైనా? ఈ సూపిచ్చుడు చల్లకుండా ఎలక్షన్స్ ముందు నుండి పోతురు మేడిగడ్డకు. అదే పోవుడు అదే రాకడా, అదే పోవుడు అదే రాకడా, దాంతో నచ్చింది లేదు పోయింది లేదు, దాన్ని ఏం చేస్తలేరు. ఇదే పని ఉన్నది. ఇంకెన్ని రోజులు నడిపిస్తారో ఈ కథ, ఇంకా ఎన్ని రోజులు నడిపిస్తారో ఈ కథ. మేడిగడ్డకు పోవడం, చూడడం, రావడం. ఇలా శాసనసభలో మొత్తం మేడిగడ్డ గురించి మాట్లాడాలన్నట్టు ఇక ఎమ్మెల్సీలు అందరూ పోయారు కదా, వీళ్ళందరూ ఇవాళ మాట్లాడతారు. ఇక మూకుమ్మటిగా అందరూ కూడా మేడిగడ్డ అక్కడ ఇక్కడ పర్యలు వచ్చేసింది అంటే బ్రెయిన్ షార్ప్ చేసేసింది అన్నట్టు. ఈ కృష్ణా జలాలపై హక్కు జీవన్మరణ సమస్య. కేసీఆర్ నల్గొండ సభలో పిడికిలి బిగించి మాట్లాడుతుండు. మొత్తం మీద ఈ సభను ఉద్దేశించి ఇవాళ రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటన పెట్టుకున్నాడు. కానీ మొత్తం మీద సభ ఏకంగా నల్గొండలో పెట్టిండు గట్టిగా. న్యాయమైన వాటా కోసం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్ళాలి. కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒకటే కాదు, ఇక అక్కడ కాఫర్ డ్యామ్ నీళ్లు కట్టి నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉంది. నన్ను మా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారు. అది అట్లే ఉంటుంది. ఇక నల్గొండ సభలో ప్రసంగిస్తున్న బారాస అధినేత కేసీఆర్. చిత్రంలో కూడా హరీష్ రావు ఉన్నారు, పక్కనే నామ కూడా ఉన్నారు. ఇక నన్ను మా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారు అని కేసీఆర్ అంటుండు. ఇక కాంగ్రెస్ వారికి కావాల్సింది పదవులు ఫైరవులే, కాంగ్రెస్ వాళ్ళకి కావాల్సింది పదవులు పైరవులే. అది ఫస్ట్ నుండి కేసీఆర్ చెప్తూనే ఉన్నాడు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పైరవుల రాజ్యం మళ్ళా వస్తుంది, జనాలంతా ఆగమైపోతారని చెప్పిండు. ఇక హామీలపై తప్పించుకుంటామంటే ఊరుకోం. నల్గొండ సభలో బారాస అధినేత కేసీఆర్ ఇచ్చిన హామీల నుండి మేము తప్పించుకుంటామనుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్ మేము తప్పకుండా మీరు ఇచ్చిన హామీల కోసం, ప్రజల హక్కుల కోసం కొట్లాడతామని చెప్తున్నటువంటి కేసీఆర్. ఇక ఈ రకంగానైనా ప్రతిపక్షంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం గొంతెత్తి తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్నటువంటి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక కృష్ణా జలాలపై హక్కు తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య అని బారాస అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. నల్గొండ సభ ఎవరికి వ్యతిరేక రాజకీయ సభ కాదని, ఇక ఇది పూర్తిగా ఉద్యమ పోరాట సభ అని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలో న్యాయమైన వాటా కోసం తక్షణం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని మోదీని నిలదీయాలని, వాటాపై స్పష్టత ఇచ్చేందుకు ఇక బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కు 6 నెలల గడువు విధించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులకు కావలసింది పదవులు పైరవులు డబ్బులేనని ఆరోపించారు. ఇక ట్రైబ్యునల్ వద్ద న్యాయమైన వాటా తేలే వరకు కృష్ణా పరివాహక ప్రాంతంలోని మహబూబానగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం జిల్లాల ప్రజలు పోరాటాలకు సిద్ధంగా ఉండాలన్నారు. ఇక కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణపై నల్గొండలో మంగళవారం బారాస నిర్వహించినటువంటి సభలో ఆయన ప్రసంగించారు. సుమారు 2.5 నెలల విరామం అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నటువంటి కేసీఆర్ 2.5 నెలల తర్వాత మళ్ళీ కేసీఆర్ సభలోకి వచ్చి మాట్లాడుతుండు కృష్ణా జలాల పైన. కృష్ణా పరివాహక ప్రాంతంలోని మహబూబానగర్, ఈ కృష్ణా పరివాహక ప్రాంతాలలో ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టులు ఏంటి? మహబూబానగర్లో, నల్గొండలో, రంగారెడ్డి, హైదరాబాదు, ఖమ్మం జిల్లాల ప్రజలు ఈ పోరుకు రెడీగా ఉండాలి. ఏది ఈ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్పే ఆలోచన వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ఎప్పుడంటే అప్పుడు పోరుకు రెడీగా ఉండాలని కేసీఆర్ పిలుపునిచ్చిండు. ఏకంగా నల్గొండలోనే వీళ్ళు నల్గొండకి సున్నం పెట్టాలని చూసి కాంగ్రెస్ వాళ్ళు నల్గొండనే అక్కడనే బోట్లేసి వీళ్ళను గద్దెనెక్కిస్తే అక్కడోళ్ళకి వీళ్ళు సున్నం పెట్టాలనే ప్రయత్నం చేస్తారు. ఇక ఈ ప్రాంతానికి తక్కువేం చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి నాయకులకు ఇక బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కు కేంద్ర ప్రభుత్వానికి జలవనరుల శాఖ మంత్రితో పాటు ఇక్కడి
ఏది ఈ నల్గొండ ప్రాంతానికి తక్కువ ఏం చేయలే, కావలసిన విధంగా అన్నీ కూడా చక్కదిద్దామని చెప్తున్నటువంటి కేసీఆర్. ఇక రణరంగంలో రైతుల ఢిల్లీ చలో, ఇది ఈనాడు దినపత్రికలో వార్త. ఇది ఇట్లా ఉంటే అనారోగ్యంతో బట్టి సోదరుడు ఇగో బట్టి సోదరుడు అనారోగ్యంతో మృతి చెందిండు. నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు. ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సోదరుడు మల్లు వెంకటేశ్వర్లు, అంటే ఈయన 72 సంవత్సరాలు ఉంటాడు. అనారోగ్యంతో మంగళవారం మృతి చెందిండు. మొత్తానికి ఏది మన బట్టి ఉప ముఖ్యమంత్రి బట్టి సోదరుడు మృత్యువాత పడ్డాడు. ఆంధ్రజ్యోతిలో ఏం వార్తలు వచ్చాయో చూద్దాం. కేసీఆర్ ఇక దద్దమ్మల పాలన, ఏది ఈ రేవంత్ రెడ్డి పాలన మొత్తం దద్దమ్మల పాలన, చవట పాలన, శాతగాని పాలన. ఈ సభ రాజకీయాల కోసం పెట్టిన సభ కాదు, కృష్ణా నీళ్ళల్లో మన హక్కుల కోసం, మన జీవన్మరణ సమస్య కోసం, మన బతుకు కోసం పెట్టినటువంటి సభ. ఈ రాజకీయాల కోసం పెట్టిన సభ కాదయ్యా. రేవంత్ రెడ్డి ఒకటే మాట, ఇది వచ్చే ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లను ఉద్దేశించి పెడుతుండనేటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి ఏమో మేడిగడ్డకు పట్టుకొని పోయింది మంత్రులని, ఎమ్మెల్యేలు అందరినీ. కానీ వాస్తవానికి అది రాజకీయాలను ఉద్దేశించి పెట్టిన సభ కాదు, మన హక్కులకు, మన జలాలను మనం కాపాడుకునే ప్రయత్నం కోసమే పెట్టినటువంటి సభనే అని చెప్తున్నటువంటి కేసీఆర్. ఇక మన బతుకు కోసం పెట్టిన సభ, కృష్ణా నీళ్ళల్లో మన వాటా మనకు దక్కేంత వరకు ఈ జల ఉద్యమం ఆగదు. నేను సాధించిన తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ కూర్చోలేను. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కోసం పోరాడడానికి బెబ్బులిలా వచ్చాను. కృష్ణా జలాల్లో వాటా కోసం పోరాటానికి నేను ఒక బెబ్బుల్లాగా వచ్చిన, మీరందరూ భయపడకుర్రి, నేను ఉన్నా అంటుండు. నేను పదవి నుంచి తప్పుకోగానే కరెంటు పోతోంది. కేసీఆర్ పదవి నుండి తప్పించుకోగానే కరెంటు పోతుంది. వాస్తవమే, చాలా చోట్ల విన్నాం. మన దగ్గరనే పోతుంది కరెంటు, పోతుంది వస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుంది. కేసీఆర్ను అన్నం పెట్టి కేసీఆర్ని మనం ఓడగొట్టుకొని పనికిరాని రేవంత్ రెడ్డిని, పనికిరాని ప్రభుత్వాన్ని మనం తీసుకొచ్చుకున్నామనేటువంటి ఆలోచన ఇప్పుడు ప్రజలలో ఒక థాట్ లాగా మిగిలిపోయింది. పాలిచ్చే బర్రెను కాదని దున్నపోతును తెచ్చుకున్నారు. పాలిచ్చే బర్రెని కాదని దున్నపోతుని తెచ్చుకున్నారు. ఇప్పుడు అనిపిస్తూనే ఉంది అదే కథ. ఈ కాంగ్రెస్ నేతలకు పదవులు, డబ్బులపైనే మమకారం. రైతు బంధు అడిగితే రైతులను చెప్పుతో కొట్టామంటారా? రైతు బంధు అడిగితే రైతులను చెప్పుతో కొట్టమంటారా? ఇక రైతులకు చెప్పులు ఉంటాయి, కొడితే 32 పళ్ళు ఊడిపోతాయి. దమ్ముంటే నీళ్ళు ఇవ్వాలి, కానీ మేడిగడ్డకు వెళ్ళి ఏం చేస్తారు? ఇవి ప్రశ్నలు కేసీఆర్ అడుగుతున్నాయి. వాస్తవానికి నీళ్ళిచ్చే ప్రయత్నం చేయరా నాయన అంటే మేడిగడ్డకు పగిలిపోయినాయి ఆ పొక్కలు, గుంతలు, ఏడమి ఇటుపితో గవి చూపించాను పోయింది ఈ రేవంత్ అయినా. 100 పిల్లర్లలో 1-2 దెబ్బతింటే రిపేర్ చేయాలి. నాగార్జున సాగర్ కుంగలేదా? ఇక మూసుకుపోలేదా? కృష్ణానది జలాల్లో హక్కులు మన జీవన్మరణ సమస్య. ఎవరు అధికారంలో ఉన్నా కేంద్రంతో కొట్లాడడం మొగోళ్ళ పని. ఎవరు అధికారంలో ఉన్నా కేంద్రంతో కొట్లాడడం అనేది ఒక మొగోళ్ళ పని. ఇక అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానిని నిలదీయాలి. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, రెట్టింపు వేగంతో వస్తాం. ఇది రాజకీయాల కోసం కాదు, బతుకు కోసం పెట్టిన సభ. కాలు విరిగినా కట్టె పట్టుకొని కొట్లాటకు వచ్చాను. ఇక ప్రజలకు భయం వద్దు, తెలంగాణను నాశనం కానివ్వను. నల్గొండ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దుర్ఘటన. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు. కేంద్రంతో కొట్లాడాలంటే ఆచామాసి లీడర్ కాదయా, మొగ లీడర్ కావాలి, మొగోడు అనేటోడు కావాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, మీ హక్కులను నేను కాపాడుతా. మీ ప్రతి బాధ్యత నాదే. తెలంగాణ రాష్ట్రం నాశనం కాకుండా నేను చూసుకుంటా. నేను కట్టిన తెలంగాణ, నేను తీసుకొచ్చిన తెలంగాణ, నేను కట్టిన ప్రాజెక్టులు ఎక్కడ కూడా అన్యక్రాంతం కాకుండా చూసుకుంటానని బల్లజరిచి చెప్తున్నటువంటి కేసీఆర్. ఇక సన్యాసం పుచ్చుకొని బిచ్చమెత్తుకోవాల్సిందే. 4-5 పిల్లర్లు పోతే తప్పంటారా? ఏది 4-5 పిల్లర్లకి కేసీఆర్ సన్యాసం పుచ్చుకొని ఎత్తుకోవాలట. ఏది మన రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు. ఈ కేసీఆర్కు ఓ కాలు విరిగితే
పడుతుందా? ఇక అవినీతిని బయట పెడుతుంటే ఎదురుదాడ, ఇక వేటాడతాడట. అట్లా అల్లాటప్పాగా కూర్చున్నామా? ఇగో ఇది భయంతో వస్తున్నటువంటి మాటలు ఇవన్నీ. కాలిరుగుతే మాత్రం మళ్ళా కొట్లాట కత్తడా, వేటాడతాడట. మేమన్నా అల్లాటప్పోళ్ళమా? మేము గట్టిగానే ఉన్నాం కదా, మేము ఊరుకుంటామా? నల్గొండకు పోయినోడు అసెంబ్లీకి రాలేడా? తీర్మానంలో లోపాలుంటే సభకొచ్చి చెప్పాల్సింది. హరీష్ రావు ఎందుకు మద్దతు పలికిండు? తీర్మానంలో ఏదన్నా లోపం ఉంటే, తీర్మానంలో లోపాలుంటే సభకొచ్చి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రజలే మిమ్మల్ని ఎన్నుకున్నారు, ప్రజలే మిమ్మల్ని గద్దెన కూర్చోబెట్టిరు. ఇవాళ కేసీఆర్ కూడా పోయినసారి ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది ప్రజలే, తెలంగాణను తీసుకొచ్చి ఉన్నది కూడా ప్రజలే. ప్రజల కోసము మనం ఫైట్ చేస్తున్నాం, అందుకే ప్రజల్లోకి వెళ్ళి ప్రజాసభ పెట్టిండు. ఇక హరీష్ రావు ఎందుకు మద్దతు పలికిండు? సిబిఐ విచారణ అడుగుతున్న బీజేపీ కేంద్రానికి చెప్పి సిట్టింగ్ జడ్జిని ఇప్పించలేదా? ఇక సిబిఐకి ఇస్తే కేసీఆర్ నుంచి గిల్లుకుందామనేటువంటి కాళేశ్వరంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయిస్తాం. ఇక ఆల్ టీపై రెవెన్యూ రికవరీ యాక్ట్ అవసరమైతే తప్పకుండా ప్రయోగిస్తాం. మేడిగడ్డ సందర్శనలో రేవంత్ వ్యాఖ్యలు చేస్తుండట. ఇవే వ్యాఖ్యలు ఉంటాయి. ఇక జేఈ మెయిన్స్లో మనోళ్ళ సత్తా 100% స్కోరు సాధించిన 23 మందిలో 7 తెలంగాణ విద్యార్థులే ఉన్నారు. ఏది జేఈ మెయిన్స్లో సత్తా సాటిన వాళ్ళ దాంట్లో 100% స్కోర్ సాధించిన వాళ్ళ దాంట్లో 23 మంది ఉన్నారు. ఆ 23 మందిలో తెలంగాణ నుండి 7 ఉన్నారు. ఇక పాస్బుక్కు 40 లక్షలు లంచం. పాస్బుక్ కావాలంటే 40 లక్షల రూపాయలు లంచం. ఇగో దొరికిపోయాడు. ఏసీబీ వలలో షామిరిపేట తహసీల్దారు పట్టాదారు పాస్బుక్ 30 లక్షలు డిమాండు. రెండవ విడతల్లో 30 లక్షలు ఇచ్చినటువంటి రైతు అదనంగా మరో 10 లక్షలు డిమాండు. ఇక డ్రైవర్ ద్వారా తీసుకుంటుండగా పట్టివేత. నల్గొండ కలెక్టర్కు బదిలీ అయినట్టు సిబ్బందికి చెప్పినటువంటి గంటలోపే అరెస్టు. కాంగ్రెస్ షామిరిపేటలో ఏసీబీ అధికారుల స్వాధీనం చేసుకున్న నగదు. ఏదయ్యా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చినాక లంచగొండి తనమే ఉండదు. చక్కటి పని దిద్దుతామని చెప్తే ఇదేనా చక్కటి పని? ఇదేనా? ఏసీబీ వాళ్ళలో షామిరిపేట తహసీల్దార్ పట్టాదారు పాస్బుక్ 30 లక్షలు డిమాండ్ చేసిందట. ఇదేనా ఫైరవుల రాజ్యం? ఇక కోటి ఇళ్లకు సౌరశక్తి, నెలకు 300 యూనిట్లు ఫ్రీ. ఇది ప్రధానమంత్రి ఏర్పాటు చేసినటువంటి స్కీము. కోటి ఇళ్లకు సౌరశక్తి, నెలకు 300 యూనిట్లు ఫ్రీగా ఇస్తాం. ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ ఇక బిజిలీ యోజన. లబ్ధిదారులకు నగదు బదిలీ, రాయితీపై రుణాలు. ఇక ప్రజల్లోకి తీసుకెళ్లేలా స్థానిక సంస్థలకు ప్రోత్సాహకాలు. ఇక సౌరశక్తి వినియోగం, ఇక సుస్థిర అభివృద్ధి లక్ష్యం. కొత్త పథకంతో మరింత ఆదాయం, ఉద్యోగ అవకాశాలు, తక్కువ కరెంటు బిల్లు. ప్రధాని మోదీ వినియోగదారులకు ఏటా 18,000 వరకు మిగులు జరుగుతుంది ఏటా. ఇక యూపీలో నేడు అతిపెద్ద హిందూ ఆలయ ఉద్ఘాటన. యూపీఏలో ఏది? మోదీ గారిది. రైతుల చలో ఢిల్లీ ఉద్రిక్తం. శంభు వద్ద ఆందోళనపై బాష్పవాయువు ప్రయోగిస్తున్న పోలీసులు. రైతులపైన మొత్తానికి బాష్పవాయువు ప్రయోగిస్తారు. డ్రోన్లతో బాష్పవాయువును ప్రయోగించిన పోలీసులు. రణరంగంలా పంజాబ్ హర్యానా సరిహద్దులు. రైతులు ఢిల్లీకి చేరకుండా ఎక్కడికక్కడ నిర్బంధాలు. ఇక శంభు వద్ద పోలీసులపైకి రాళ్లు రువ్వినటువంటి రైతులు. ఇక కాకీల రబ్బరు బుల్లెట్ తగిలి ఓ రైతు కంటికి గాయం కూడా జరిగిందట. భారీ ట్రాఫిక్ జామ్లతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు. ఇక ఎంఎస్సిపై కమిటీలో ప్రతినిధుల పేర్లను సంఘాలు చేర్చలేదు. ఇక హడావుడిగా ఎంఎస్పి చట్టాన్ని తేలేం. ఇక కేంద్ర మంత్రి అర్జున్ మాట్లాడుతున్నటువంటి కథనం. మొత్తానికి రైతులపైన బాష్పవాయువు రబ్బర్ బుల్లెట్లను విడవడంతో ఒక రైతు కంటికి దెబ్బ. హైదరాబాద్ కావాలట, మరో 2 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉండాలట. జగన్ చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలు చేస్తుండు. జగన్కు ఇంకో 2 ఏళ్ళు హైదరాబాదు ఉమ్మడిగా ఉండాలని జగన్ యొక్క చిన్నాన్న వ్యాఖ్యలు చేస్తుండట. హైదరాబాదు జగన్ వాళ్లకు కావాలట.
ఈ కేంద్రాన్ని కోరతామని తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోను చేరుస్తామని స్పష్టీకరణ. ప్రస్తుతానికి విశాఖలో కొత్త రాజధానిని విస్మరించే పరిస్థితి లేదని సంచలన ప్రకటన. ఇక 2090 మందికి గురుకుల నియామక పత్రాలు 2090 మందికి గురుకుల నియామక పత్రాలు అందజేస్తామంటున్నారు. నేడు లేదా రేపు సీఎం చేతుల మీదుగా ఇచ్చేందుకు ఇక ట్రిబ్ ఏర్పాట్లు చేస్తుంది. ముందు డిఎల్, జేఎల్, టీజీటీ ఇక పోస్టులు కాకుండా పీజీటీ లైబ్రేరియన్ పీడీ పోస్టుల భర్తీ కూడా జరుగుతుంది అంటున్నారు. ఇక మంత్రాల నెపంతో తల్లి కొడుకుల దారుణ హత్య. గుండు చేసి మీసాలు తొలగించి ఏం జరిగింది? రామగుండం మెడికల్ కళాశాలలో ర్యాగింగ్. 2 జూనియర్లపై 4 సీనియర్ల దుశ్చర్య, ఆందోళనకు దిగిన విద్యార్థులు. అరే ర్యాగింగ్ విషయం